కొయ్యారం లోపల 3 కొంచెం అంతా కొంచెం కూడా వచ్చారు 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఎదుల వరకు కొట్టారు. స్ట్రక్చర్ పోయింది 3 వేలు అది రిపేర్ చేయాలంటే అక్కడ టర్మినల్ క్లోజ్ చేయాలి. ఇది ఏం చేయాలి ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ ఇది చేయాలి. సో అనిల్ గారు left side please. ఓన్లీ 70 మీటర్స్ ఆగి ఈ 70 మీటర్స్ కనెక్టివిటీ లేదు కదా. లేదు సార్. It affects us, కదా? Yes, 100%. So you need that, no? అదే వదిలికి ఎక్కడ తెగలేదు వాటర్ డిస్ట్రిబ్యూటర్ కెనాలకి వెళ్ళి పోవాల్సిన వాటర్ వాటర్ దిగితే ఇదే కదా ఇదే After you get into 4 TMC, you call me, we'll come and visit. Yeah. Yes. It will be a very good site also. Yes. Sir, ఒక్క నిమిషం తినైనా కొంచెం ఆగుతావా సార్ ఒక్క నిమిషం అందరు ఈడ పంపు కడుగుతుందా ఆడ ఓపెన్ అయ్యి
బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. So what are the other issues relating to the pumping from Narnapur? ఏమైందా ఎప్పుడు గుర్తుంటుంది? అది ఇప్పుడు ఈ మంత్లో టెస్టింగ్ అని చేసేసి ఈ మంత్లో కంప్లీట్ ఇచ్చేస్తుంటారు నార్లపూర్ ఏదిలో మండే ఛార్జ్ చేస్తారు. By end of May you will give the ఫుల్ కంట్రోల్ రూమ్లో వెంటిలేషన్ కంపెనీ 4 పంప్స్ కానీ సెకండ్ పంప్ 5 పంప్స్ కానీ 5లో బయట టెస్ట్ చేయడానికి ముందు మీరు మీ అడ్వైస్ మేరకు ట్రాన్స్కోకి ఇటువంటి ఇచ్చిన కదా దేని కిందది సబ్స్టేషన్ 200 crores పేమెంట్ చేసినావా ఎలక్ట్రిసిటీ బోర్డు? మొత్తం 800 crores సార్. మనం మొన్న 12 crores ఇచ్చాం, ముందు 500 crores ఇచ్చాం, ఇంకా 200 crores ఆలోచన ఇచ్చాం. వర్క్ కాదు సార్ ఇంకా. ఇప్పుడు మీరు ఈ పంపులు రెడీ ఉంటే ఎవరు చేస్తున్నది? ఇప్పుడు మీరు పట్టుబడితేనే అని పైసలు ఇచ్చినాము. సరే ఏం లేదు సార్, ఇవన్నీ అసలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయినాయి కానీ రైట్ టు టర్న్ ప్లీజ్. రైట్ సైడ్ టనల్ టోటల్గా ఇంక్లూడింగ్ లైనింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. లెఫ్ట్ సైడ్ ఇంకో 3 kilometers లైనింగ్ మిగిలింది సార్. ఎక్స్కవేషన్ కాంట్రాక్టర్ ముగ్గురు ఉన్నారు సార్. గజా అంటే జేపీ వాళ్ళకి గజా సార్. ఇంకో రైట్ టు టర్న్ 2 TMC ఉన్నాయి సార్. రైట్ సైడ్ టనల్ టోటల్గా ఇంక్లూడింగ్ లైనింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. లెఫ్ట్ సైడ్ ఇంకో 3 kilometers లైనింగ్ మిగిలింది సార్. ఎక్స్కవేషన్ కాంట్రాక్టర్ ముగ్గురు ఉన్నారు సార్. గజా అంటే జేపీ వాళ్ళకి గజాల సార్. జెనిఫర్ అండ్ వాన్స్ ఆ ముగ్గురు 1 kilometer పెండింగ్ సార్. అది మనకు 2 monthsలో అయిపోతుంది. అంటే యాక్చువల్గా 1 TMC చేసుకోవడానికి రెడీ ఉంది సార్. సెకండ్ TMC కూడా వాళ్ళు సెకండ్ టర్న్ చేస్తారు. This is 8.3 kilometers. So by September we will make it. ఇది రెడీ అయిన ఇది రాకపోతే మనం పంపులు స్టార్ట్ చేసి నీళ్లు పెట్టడం ఇది చాలా
you call that main contractor. I want to speak. Yes. ఏం కారణం గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు కొంచెం ఇబ్బంది. మనం వచ్చి అప్రూవల్ సార్ వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయాను. నేను వచ్చినాకనే దాన్ని మళ్ళీ అసలు మొత్తం రీఓపెన్ చేసిన సబ్జెక్టు. అదే సార్ ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు, నో వర్క్ ఎట్ ఆల్ హ్యాపీనింగ్. అదొక్కటి గ్యాప్ ఉంది. అది మళ్ళీ ట్యాంక్ కూడా రీఎస్టాబ్లిష్ చేసిన సార్ మిషనరీ కూడా వచ్చింది. ఇంకా So what are the other issues relating to the pumping from Narnapur? ఏమైందా ఎప్పుడు గుర్తుంటుంది? సార్ ఇప్పుడు ఈ మంత్లో టెస్టింగ్ అని చేసేసి ఈ మంత్లో కంప్లీట్ ఇచ్చేస్తుంది సార్ నార్లపూర్ ఏదిలో మండే చార్జ్ చేస్తుంది. By end of May you will give the ఫుల్ ఇచ్చేస్తుంది. దయచేసి మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. పోయిన గవర్నమెంట్ మాకు నష్టం జరిగింది సార్. పోయిన 5 సంవత్సరాలు మాకు నష్టం, పోయిన గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసి నష్టపోయినాం సార్. సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్. ప్రాజెక్ట్లో పోయినాం, ప్రజాపరిపాలన మన గవర్నమెంట్ మాకు న్యాయం చేయండి సార్. లేకపోతే చాలా నష్టపోయినాం సార్. మాకు 2 జీవోలు ఇచ్చింది సార్. మాకు 2 జీవోలు ఇచ్చింది. ఇక్కడ 5th పంప్ ఎంబెడెడ్ పార్ట్స్ అన్ని స్పైరల్ కేసింగ్ ఎంబెడెడ్ పార్ట్స్. ఇక్కడ అన్నిట్లలో ఇక్కడ 4, అక్కడ 5. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎన్ఎల్ చివరి రిజర్వాయర్ ఉన్నది. సో యు ఆర్ సేయింగ్ దిస్ రిజర్వాయర్ ఇస్ రెడీ? రెడీ సార్, 100% రెడీ. Okay, so the whole problem is this package 3 now. Yes. Okay, then you go for ఇది రెడీ ఉంది సార్, ఇది రెడీ ఉంది. ఇది 6.4 కిలోమీటర్స్, ఇది కూడా అయిపోయింది సార్. దీని కెపాసిటీ ఎంత? 6.5. అది 6.4, ఇది 6.5. తర్వాత ఒట్టం 16-17 16.7. కంటిన్యూ. దీని తర్వాత 6.4. ఇది 23 కిలోమీటర్స్ ట్విన్ టనల్ సార్. ఇది కూడా అయిపోయింది సార్. రైట్ సైడ్ టనల్ కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ టనల్ ఇప్పుడు వర్క్ నడుస్తుంది. Who is the contractor? గజా అండ్ షోలా సార్. అంటే యాక్చువల్గా మెగా అండ్ వాల్స్. So anyway, now what you do is ఈ టన్నల్ వర్క్ ఆల్సో యూ టెల్ ద కాంట్రాక్ట్, ఇవన్నీ నోట్ చేసుకోవాలి మినిట్స్ కింద. దే షుడ్ ఆల్సో ఫినిష్ అనే వాల్ ఫుటింగ్. అది ఎప్పటికప్పుడు నాకు ప్రోగ్రెస్ చెప్పాలి. దీని తర్వాత ఇది వట్టం రిజర్వాయర్ సార్. దీని సర్చి పంప్ హౌస్. ఇక్కడ కూడా 5 పంప్స్ రెడీ ఉంటాయి సార్. ఇవంతా రెడీ అయిపోయింది. సివిల్ వర్క్స్ అయిపోయినాయి. ఎలక్ట్రోమెకానికల్, హైడ్రోమెకానికల్ 5 పంప్స్ రెడీ ఉంటాయి సార్. ఇక్కడ ఇది రిజర్వాయర్, ఇది 16.7. ఇది కూడా 100% రెడీ. కొంత రివెట్మెంట్ వర్క్ నడుస్తుంది. తర్వాత సర్జిపూల్ మునిగిపోయింది అయిపోయింది చేసి మళ్ళీ అన్ని టోటల్గా దే ఆర్ రెడీ డ్రై రన్ అంతా కూడా అంతే. ఇక్కడ నుంచి ఇది గ్రావిటీ సార్. ఇక్కడ పంప్ హౌస్ లేదు సార్. ఇది కర్వేనర్, ఇది లార్జెస్ట్ రిజర్వాయర్ ఇన్ ఆల్మూరు. 19 TIC. ఇది కూడా అయిపోయింది సార్. ఇది గ్రావిటీతో పోతుంది. ఇక్కడ గ్రావిటీ 12 కిలోమీటర్స్ కింద ఏం లేదు సార్. గ్రావిటీ ఒక 1 lakh cubic meters ఉంది. 2 months అయిపోయింది. అది ఒక కోర్ట్ కేసు ఉంది సార్. Then after that, దీని తర్వాత ఇది 9 కిలోమీటర్స్ టనల్స్ సార్. ట్విన్ టనల్స్. ఈ 9 కిలోమీటర్స్ టనల్స్ అయిపోయినాయి సార్. ఈ పని నడుస్తుంది. ఈ సివిల్ వర్క్ అయిపోయింది. ఉదండాపూర్. ఆ రిజర్వాయర్ కూడా 16 TMC సార్. అది కూడా 50% అయింది సార్. ఇప్పుడు మనకు R&R పేమెంట్స్ కొంచెం ఇష్యూ. బియాండ్ దట్ లక్ష్మీదేవిపల్లి. see, no, you don't worry about that. Don't see everyone. Till Uddandapura reservoir నింపడము is our target. Yes. Okay. Our budget also as of now is still here. Yes. The further thing we need additional budget, I'll let you know. Yes. But దీని వరకు whatever links or pump houses or substations or ఆ టనల్లో మీరు లోపల లైనింగ్ అంటారు, everything must be on a war footing on a daily basis. ఇక్కడి వరకు మనము మార్చి వరకు మనం కంప్లీట్ చేస్తాం. Why not Uddandapur? ఇది మనకు ఇది ఫౌండేషన్ లెవెల్ నుంచి మనం పంపులు అన్ని పెట్టడానికి మినిమం 1.5 years Building సార్
to installing pumping station for Gandapur. 1 year పడుతుంది. No, 1 year target పెట్టుకొని ముందుకు పోదాం. Okay. Then see, our target should be till March 26. మనం ఉద్దండాపూర్ వరకు నింపాలి. ఆ టార్గెట్ పెట్టుకొని వర్క్ బ్యాక్వర్డ్స్. How much money we have to give, who has to be told what, etc. Okay. Your left, please. Left side, please. పంపులో 4 పంప్స్ ఉన్నాయి. సెకండ్ పంప్ 5 పంప్స్ ఉన్నాయి. 8లో బయలుదేరింది. టెస్ట్ చేయడానికి మొన్న మీరు మీ అడ్వైస్ మేరకు ట్రాన్స్కోకి ఇటువంటి చేసిన కదా, దేని కిందది సబ్స్టేషన్ 200 crores పేమెంట్ చేసినావా? ఎలక్ట్రిసిటీ బోర్డు మొత్తం 800 crores సార్. మనం మొన్న 12 crores ఇచ్చాం, ముందు 500 crores ఇచ్చాం, ఇంకా 200 crores ఆలోచన ఇచ్చాం. వర్క్ కాదు సార్ ఇంకా. ఇప్పుడు మీరు ఈ పంపులు రెడీ ఉంటారు. ఎవరు చేస్తున్నది? ఇప్పుడు మీరు పట్టుబడితేనే అన్ని పైసలు ఇచ్చినాము. సరే ఏం లేదు సార్, ఇవన్నీ అసలు ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. కలపతి పక్కన బొయ్యారం లోపల 3 త్రీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఎదుల వరకు పోతారు. సార్ ఒక్క ఫోటో తీసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ ఏది బాగుంది?
వాటర్ దిగితే ఇదే కదా ఇదే After you get into 4 TMC, you call me, we'll come and visit. Yeah. It will be a very good site also. సార్ ఒక్క నిమిషం Sir. తినైనా కొంచెం ఆగుతావా అందరు ఈడ పంపు కడుగుతుందా ఆడ ఓపెన్ అట్లే ఉంటుంది That's also. Otherwise, you should be connected with that. only 70 meters high. In 70 minutes connected లేదు కదా లేదు సార్ Okay. It affects us కదా? Yes, 100%. So you read that, no? స్ట్రక్చర్ పోయింది రిపేర్ చేయాలంటే అక్కడ ట్యాంక్ క్లోజ్ చేయాలి ఎంపీ చేయాలి ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ కదా నెక్స్ట్ సమ్మర్ ఇది చేయాలి సో అనిల్ గారు
నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని వేగవంతం చేయడానికి, ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి, బాటిల్ నెక్స్ తొలగించడానికి ఈరోజు నేను ఈ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను. సరే, మా టార్గెట్గా ఏం పెట్టుకున్నామంటే, సరే కొంత గతానికి పోతే దురదృష్టకరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు కూడా పూర్తి కాలేదు. సో ఈ గతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న ఈ 4ని సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 31 మార్చ్ 2026 వరకు అన్ని విధాలుగా 100% పూర్తి చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో అదొకటిగా సమీక్షిస్తున్నాము. రెండో విషయము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇప్పుడు నార్లాపూర్, ఆ తర్వాత ఏదుల, ఆ తర్వాత వట్టెం, ఆ తర్వాత కర్వెన, ఈ 4 రిజర్వాయర్లో 50 టీఎంసీలని నీళ్లు నింపడానికి 6 నెలల సమయం పెట్టుకొని దానికి ఏమేం పనులు చేయాలనో అది కూడా సమీక్ష చేస్తున్నాం. అదేవిధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపడానికి బై ఎండ్ ఆఫ్ మార్చ్ 26 దానికి కూడా ఏ విధంగా ప్రణాళికతో ముందుకు పోవాలో మరి ఆ ప్రణాళిక ఫైనలైజ్ చేసుకోవడానికి ఫీల్డ్ విజిట్ కోసం ఈరోజే వచ్చాను. ఈ ప్రాజెక్టులన్నీ వేగవంతంగా పూర్తి చేయడానికి మరి ఈరోజు ఈ ఇన్స్పెక్షను, ఈ విజిట్ తర్వాత ఒక పకడ్బందీ ప్రణాళిక చేసి తప్పనిసరిగా ఈ ఆర్థిక సంవత్సరంలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. ఒక నిమిషం, కేఎల్ఐ 2 మోటార్లు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు 2-3 మంత్స్లో అది రిపేర్ చేయించి అది మళ్ళీ ఫంక్షన్ చేసేట్టు. అదేవిధంగా ఈ అన్ని ప్రాజెక్ట్స్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ, R&R ప్యాకేజెస్ ఉన్నాయో అది కూడా పూర్తిగా లిస్ట్ అవుట్ చేసుకొని దానికి ఏ విధంగా బడ్జెట్ కేటాయింపు చేసి విడుదల చేయాలనో అది కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు మా పర్యటన దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, గత ప్రభుత్వంలో ఒక పంపు ఆన్ చేశారు కదా సార్, అది ఎంతవరకు క్లియర్ అవుతుంది? పంపు ఆన్ చేశారు కదా సార్ ఎలక్షన్, అది ట్రయల్ లాగా ఒకటి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేసిండ్రు. అది ఆ కనెక్షన్ కూడా పర్మనెంట్ కాదు. మేము ఈ మధ్యలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్కి 262 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏది, ఈ అన్ని పంపింగ్ స్టేషన్స్ కూడా అన్ని విధాలుగా పనులు పూర్తి చేయడానికి. అదే మీరు అసలు చూసిన సబ్స్టేషన్ చూస్తుంది కదా, ఆ సబ్స్టేషన్ పనులు కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వార్ ఫుటింగ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం.